UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక్క 2 రోజులే అబ్జర్వ్ చేసింది సార్ కాపురానికి వచ్చి భర్తని 2 రోజుల్లో ఏ పని చేయట్లేదు ఫోన్లో ఆడుకుంటున్నాడని వాళ్ళ అమ్మని తెచ్చుకుంది. బెంగళూరు నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి పనికే లేదు మేడం. అసలు బెంగళూరు నుంచి ఏ రోజు వచ్చిండో అప్పటి నుంచి లేనే లేదు మేడం. సరే అమ్మా లేదు, నువ్వు వచ్చి చూసింది ఒక రోజే, 1-2 రోజుల్లో మీ అమ్మని పిలుచుకొచ్చేసావు, పంచాయతీ నడిచింది, తన్నుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయావా? అక్కడే ఉన్నావా? ఇంకా అన్నే ఉన్నాను మేడం. ఇప్పటికి అక్కడే ఉన్నావా? మీరు అక్కడి నుంచే వచ్చారు ఇద్దరు ఒకే ఇంట్లో? మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయావు? మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోయావు? ఆ రోజు నేను పోయినాను మేడం. పోయినాక వీళ్ళ అన్న వచ్చి మాట్లాడిండు, మీకు ఇష్టం ఉందా లేదా, ఊకి పంచాయతీలు ఏంది, ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటే ఎప్పుడు ఏంది రా నువ్వుకుండా అని చెప్పి వాళ్ళ తమ్మునికి ఏం చెప్పలేడు మేడం. పనికోవారా ఎట్లా ఇంట్లోనే ఉంటావా అయినా కానీ అని చెప్పేసి ఇట్లా ఏం అనలేడు మేడం. డైరెక్ట్ నా పైకి ఎగిరిండు. నువ్వు వచ్చిన 2 రోజులకి పెద్ద పంచాయతీ పెట్టావు కాబట్టి వచ్చి మీ మీద ఎగిరాడు. మీరు ఉన్నారా వెళ్ళిపోయారా అది చెప్పండి అమ్మా. ఎవరు మేడం? మీరు ఎన్ని రోజులు ఉన్నారా ఇంట్లో? నేను 15 రోజులు ఉన్నాను మేడం ఆ ఇంట్లో. గొడవ జరిగినాక కూడా ఇంకో 10 రోజులు ఉన్నావు. 10-15 రోజులు. ఆ 15వ రోజు ఏం జరిగిందో చెప్పు. అయితే ఆ రోజు ఫోన్ చేసినాక వచ్చిండు. వచ్చిన తర్వాతకి ఈయన వాళ్ళ అన్న వచ్చి ఇట్లా నువ్వు మీ అమ్మ వచ్చి ఎందుకు వచ్చి ఊరుతుంది, ఊరికే మీ అమ్మ ఎందుకు వచ్చేసిపోతుంది అని అంటే, మా అమ్మ ఏడొచ్చింది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి నన్ను ఎందుకు చూసిపోతుంది, మా పిల్లని చూసేసి ఇట్లా 2 నిమిషాలు చూస్తే ఇట్లా వెళ్ళిపోతుంది మేడం. ఆమె ఇండ్లలో పని చేసుకుంటుంది, వచ్చి చూసి వెళ్ళిపోయింది. అయితే లాస్ట్ రోజు ఏమైంది, ఫోన్ చేసినాక ఇట్లా అన్నాడు, నీకు ఇష్టం ఉందా లేదా, పేపర్లు కావాలా రాసిస్తా, ఇష్టం ఉంటే రాసుకో, లేకపోతే ఇష్టం ఉంటే ఉండు, ఇష్టం లేకపోతే పేపర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపో, ఎంత లొల్లేంది అంటని చెప్పేసి ఇట్లా గట్టిగా ఆడిచి ఫోన్లు వాళ్ళ వదినకి ఇచ్చేసి నన్ను పైకి కొట్టడానికి వచ్చిండు మేడం. కొట్టడానికి వస్తే ఇట్లా కొడతనే ఉన్నారు వీళ్ళు, గలీజ్ మాటలు అని చెప్పి గలీజ్గా మాట్లాడింది మేడం వీళ్ళ అన్న. మాట్లాడినాక ఇట్లా గలీజ్గా మాట్లాడుతుంటే నేను వాడలేను, నేను అప్పటికి కూడా ఒక్క మాట కూడా గలీజ్ మాట్లాడలే, ఏం అనలేను మేడం. ఇంకా నేను గమ్మున వాళ్ళ ఇంట్లో నుంచి ఏం చేసినా, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో నుంచి బట్టలు చదువుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన మేడం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు 15 రోజులు. మరి మీ అత్తను కొట్టావంట, ముక్కు మీద గుద్ది చేసేవంట. నన్ను కొట్టింది. నేను ఇప్పుడు ఆ సారికి ఫోన్లో ఫొటోస్ పెట్టిన, నన్ను కొట్టిండ్రు కానీ నేను ఒక దెబ్బ కొట్టినట్లుంటే నేను నాశనం అయిపోను మేడం. నేను కొట్టలేదు, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకుకు చేయికి కడేం ఉంటది, ఆ కొడుకు వచ్చి దొబ్బేసిన. ఇప్పుడు నీ దృష్టిలో మీ ఆయన మంచోడే? మంచోడే మేడం. ఆ రోజు నేను రాత్రి పోయి కొట్టొచ్చిన మేడం, దీన్ని నా మీద కేసు పెట్టాలి కదా, పెట్టేడుతుంటే నా అన్న ఎందుకు పెడుతున్నాను? నీ పెళ్ళప్పుడు మీ అత్తకి సంబంధం లేదు, మీరు కాపురం చేసిన 5 నెలల్లో మీ అత్తగా ఆడపడుచులకి సంబంధం లేదు. మీరు రిటర్న్ వచ్చిన 9 నెలల తర్వాత రిటర్న్ వచ్చిన ఈ 10 రోజుల కాపురంలో మీ అత్తను కొట్టేసుకొని నువ్వు మీ అత్త కొట్టేసి, నేను మా అత్తను కొట్టలేదు మేడం. ఆడపడుచుని బూతులు తిట్టేసి ఇప్పుడు వాళ్ళు విలన్స్ అయిపోయారు, మీరిద్దరు పత్తిత్తులు, భార్యాభర్తలు ఇద్దరు. ఇంతేగమ్మా మీరు చెప్పే భాగవతం. ఆయన వాళ్ళ అన్న కొట్టిన మాటలు ఏం చెప్తే కొట్టడం అన్న వదిలేసాయి. మీ ఆయన ఇప్పుడు మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం అన్న విషయం అర్థమైంది. మీ ఆయన బాధ ఏంటంటే మా ఆవిడ తాగొద్దు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు తాకుండా మీ ఆయనతో కాపురం చేసుకుంటావా? ఉంటాం మేడం. మీ అమ్మని ఇన్వాల్వ్ చేసుకోకుండా ఉంటావా? మా అమ్మ నన్ను చూసుకోకుండా. మీ అమ్మ రావద్దు. ఒక్క నిమిషం 3 కండిషన్స్ ఇవన్నీ కావడానికి కారణం వాళ్ళ అమ్మనే మేడం. పేరెంట్స్ ని రాకూడదన్న మాట ఎలా అంటావు సార్? మనం చెప్పిన తర్వాత మాట్లాడడం బెటర్, ఎందుకంటే వీళ్ళ ఎన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంది. ఇద్దరు హ్యాపీ కలిసి ఉండడానికి ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచిద్దాం. సరే మీరు ఇప్పుడు ఇద్దరు కలవటానికి ఇష్టపడితే మేమెవరో అమ్మా. ఇక్కడ ఎలా ఉంది అంటే, మీరు అందరూ చూసేటటువంటి ప్రేక్షకులు కానీ వినేవాళ్ళు ఇద్దరు బహుశా ఏంటంటే ఇదేదో ఒక 10-15 సంవత్సరాల పాటు మీరు ఇద్దరు కాపురం చేస్తారు. ఇప్పుడు సీక్వెన్స్ ఎలా ఉందంటే ఎవరికి కూడా చూసేవాడు ఎవరికి కూడా ఇది 10 రోజులు బట్టియో 15 రోజులు బట్టి టీ కప్పులో తుఫాన్ అని ఎవడో అనుకోడు. ఇదేదో అమ్మో ఎంతో పెద్ద గొడవలు అయిపోయినాయి, ప్రేమించుకున్నటువంటి భార్యాభర్తల్ని ఇద్దరు అనవసరంగా అటు పార్టీలు ఇన్వాల్వ్ చేసి సర్వనాశనం చేస్తున్నారని అనుకుంటారు. ఇదేంటంటే ఫైనల్గా ఒకటే, మీ ఇద్దరికి అసలు ఫౌండేషన్ లేనటువంటి ప్రేమ, ఫౌండేషన్ లేనటువంటి పద్ధతి లేనటువంటి పెళ్ళి అక్కడి నుంచే మొదలైంది. ఇరువైపులా తల్లిదండ్రులను అనవసరంగా మీరు ఏంటంటే ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలో అక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరు పెళ్ళికి వచ్చారు, ఎవరు పెళ్ళికి రాలేదు, ఎవరు ఏం చెప్పారు అంతా పక్కన పెట్టండి. యమా స్పీడ్లో వెళ్ళారు మీ ఇద్దరు కూడా. ఏదో ప్రేమించుకోవటాలు, లాడ్జీలు బుక్ చేసుకోవటాలు, భార్యాభర్తల్లా కలిసిపోవటాలు, పెళ్లిపేటల మీద ప్రెగ్నెంట్ భార్యను కూర్చోపెట్టడం, ఈ ప్రెగ్నెంట్ పెళ్లి కూతురును కూర్చోబెట్టడం, ఇంత స్పీడ్గా వెళ్ళిపోయినటువంటి మీరు ఆటోమేటిక్గా ఎవరికైనా ఏం అర్థం అవుతుంది అంటే కనుక ఈరోజు ఇటువంటి పంచాయతీ జరుగుతుంది. ఎప్పుడైతే కనుక పెద్దలు ఇన్వాల్వ్ అవుతారో, మంచి చెట్ల గురించి మాట్లాడతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇద్దరు గొడవలు అవుతాయి అనేటటువంటిది 110% గ్యారంటీ అనమాట. ఎందుకు అంటే కనుక పెళ్ళికి ముందు
చాలా వరకు ఆ అమ్మాయి సూర్య నీకు నిజాలు చెప్పింది, ఓకే. కానీ ఎక్కడైతే కనుక ఇంట్లో వాళ్ళకి నిజాలన్నీ తెలిస్తే కనుక ప్రేమించినటువంటి అమ్మాయిని దూరం పెట్టి పెళ్ళే వద్దంటారనేటటువంటి భయంతో మీ కుటుంబ సభ్యులకి నువ్వు చెప్పలేదు. అవును కదా సూర్య, అంతే కదా? 3 నెలలు కడుపుతో ఉన్నప్పుడే కదా సార్ చెప్పింది. అంత నిజాయితీ ఉన్నప్పుడు నాకు ఫస్టే చెప్పాలి కదా సార్. నేను ఎప్పుడు చెప్పినా సార్? అలా అయితే నేను ఇంకో మాట అంటాను, ప్రెగ్నెన్సీ చేయకుండా ఉండాలి కదా నువ్వు. ఇప్పుడు ఆ లెక్కొద్దు. ఇదే 2 చేతులు కలవకుండా ఎట్లా సార్? రెండు చేతులు కలిసినాయా? 2 చేతులు 3 చేపట్లు కాదు కదా సార్ ఇప్పుడు అయ్యింత. వినయ, పెద్ద ఇందాక లాడ్జ్ అంటే తెలీదు, అడ్రస్ అంటే తెలీదు, అంతకు ముందు అమ్మాయిని ఎన్టీఆర్ పార్కులు తీసుకెళ్లి వేసేసినాడు నువ్వు. లేదు సార్, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిన ఎన్టీఆర్ పార్క్ కి కాదు, ఇంకో అమ్మాయిని ఎక్కడో లింక్ లో లూప్ లో పెట్టావుగా. అనేటోళ్ళు కూడా లవ్ స్టోరీ 2 ఉన్నాయి మేడం. అయితే చెప్పలేనా నీకు అవన్నీ? సార్ మాట్లాడుతున్నప్పుడు వినండి, లాస్ట్ లో వింటావా బయటకు వెళ్తావా? వింటావా? ఇక్కడ ఏమంటున్నానంటే కనుక 2 చేతులు కలిస్తే చప్పట్లు, 3 చేతులు కలిస్తే కనుక దుప్పట్లు అని అనలేదు. ఇక్కడ ఒక మాట, నా మాట విని. ఇక్కడ నువ్వు ఏంటంటున్నావు, ఆ అమ్మాయికి తెలిసినటువంటి అంశాలు, ఆ అమ్మాయి గురించి తెలిసినటువంటి అంశాలు మీ పేరెంట్స్ వరకు చెప్పలే కదా నువ్వు. మరి అదొకటే నేను అంటున్నాను. ఆ అమ్మాయి నీకేం టోపీ వేయలేదు, కానీ నువ్వు మాత్రం నీ పేరెంట్స్కి టోపీ వేసావు. ఎందుకు టోపీ వేసావు? ఎందుకు? ఇప్పుడు మీ తల్లిగారికి ఎందుకు ఈ కష్టం అంతా? ఎందుకు ముందే చెప్పుంటే కనుక, ఒరే వద్దురా, అన్ని చండాలం అంతా ఉందా అమ్మాయి చుట్టూరు, ఆల్రెడీ పెళ్ళి అంటున్నావు, 2 కేసులు అంటున్నావు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నావు, ఇవన్నీ ఎందుకురా ఇలాంటి అమ్మాయిని తీసుకుని అనేటటువంటిది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టడం కాదు. మీ అమ్మా నాన్నలకి ఈరోజు మీ అమ్మకి ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ అమ్మాయి కాదు, నువ్వు. ఇప్పుడు పెద్ద వచ్చి చెప్తున్నావు, ముందే చెప్పాలి కదా సార్, 2 రోజుల ముందు చెప్పాలి కదా, 10 రోజుల ముందు చెప్పాలి కదా, అన్నీ తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు. సార్ తాగుతుందని తెలియదు కదా సార్. తాగుడు విషయానికి వస్తానుండు, తాగుడు విషయానికి నేను వస్తాను. తాగుడు విషయం గురించి మాట్లాడితే నాకు మించినోడు ఎవడు మాట్లాడలేడు, దానికి వస్తాను నేను. ఇగో మిగతా అంశాలన్నీ పక్కన పెట్టండి. ఒకే ఒక ముఖ్యమైనటువంటి అంశం నాకు కనిపించేది ఏంటంటే, ఇంకా ఇంత లొల్లి ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద కేసులు, లేదంటే కులాలు మతాలు డిఫరెంట్ అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి నువ్వు కావాలి అని అనుకుంటున్నావు అనేటటువంటిది ఈ మొత్తం కథలో ఒక ట్విస్ట్. అర్థమైందా? ఆ అమ్మాయి కూడా ఏమంటుంది, మీ అమ్మ లేకపోతే కనుక ఆ అబ్బాయి నాకు కావాలండి, ఇంకేం ప్రాబ్లం లేదు మా ఇద్దరి మధ్యన అంటున్నారు. ఇది ఇంకో ట్విస్ట్. సో ఫైనల్గా ఏంటంటే, నువ్వెన్ని అబద్ధాలు ఆడి ఆ అమ్మాయి ఎన్ని అబద్ధాలు ఆడినా, ఆ అమ్మాయి తాగినా తాగకపోయినా ఏదన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరు ఒకటవ్వాలి అనుకుంటున్నారు. ఇరువైపులు ఉండేటటువంటి పెద్దలు దూరం అవ్వాలి అని అనుకుంటున్నారు. నేను అనుకోలేదు సార్, దూరం అవ్వాలి అనుకోలేదు. ఎవరు అందరు కలిసి ఉన్నారు. వాళ్ళ అమ్మ వద్దంటున్నావుగా. నేను వాళ్ళ అమ్మ నాయనని కూడా నా అమ్మ నాయనలాగా అనుకొని నేను ఏమనలేదు సార్. ఆ పిల్ల మా అమ్మని ఎట్లా తిట్టింది సార్? ఆ పిల్ల అన్నది మా అమ్మ నాయనలు కూడా మీ అమ్మ నాయనలాగా చూసుకోవాలి అని. అంటే నేను చూసుకుంటా అన్న. ఆ మాట మీద నేను ఇప్పటి వరకు ఏమన్నా అన్నాడు, చూసుకుంటా అన్నట్లు చూసుకున్న వాళ్ళ నోట్ల పెడతా అంటని చెప్పేసి కూడా అన్నాడు. నువ్వు అన్నం తల్లి మీద తన్నినప్పుడు అన్నా, నీకు అర్థమైందా? అన్నం తినేటోని ఎట్లా తన్నిను మళ్ళీ, అందుకే అన్నా. ఊకేనే అన్నానా? నువ్వు అట్లా అన్నందుకు ఇన్ని రోజు చేసుకున్నప్పటి నుంచి అన్నప్పుడు ఆ రోజు ఎందుకు వచ్చింది ఆ మాట మరి నీకు అన్నట్ల నుంచి? నువ్వు ఆ రోజే కదా కాలుతుందని అన్నం తినేటోని. నువ్వు ఆ మాట అనకపోతే నేను అనుకుంటే కదా. శుభ్రంగా ఒక మాట నాకు క్లారిటీ, నాగమని ఇంత శుభ్రంగా టమాటాలు బండి పెట్టుకుని అమ్ముకునేవాడిని, ఉద్యోగం మానిపించి ఆ పని కూడా మానిపించి డ్యూక్స్ అనేటటువంటి ఫ్యాక్టరీలోకి తోసింది నువ్వే అంటగా. దేంట్లోకి సార్? ఆ ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేసుకోమంటూ, ఇదేంటి ఈ వ్యాపారం చేసుకుంటే కనుక మన పరువు తక్కువ అని చెప్పి నువ్వే టమాటా బండి లేదు, ఫ్యాక్టరీలో పని లేదు, 2 చేసింది నువ్వే అంటున్నాడు. ఇప్పుడు ఫైనల్గా వచ్చింది అదే కదా. పని చేయకుండా ఖాళీగా 15 రోజుల పాటు కూర్చున్నటువంటి భర్తను చూడలేకే కదా ఇప్పుడు ఈ గొడవ అంతా మొదలైంది. నేను టమాటాల బండి బంద్ చేయమని చెప్పలేను, బిస్కెట్లా చేయు అంటని చెప్పి చెప్పలేను. ప్రతి బండి నీకు కష్టం చేసుకోవాలనిపిస్తే నువ్వు అది చేసుకున్నా కాదు. ఈ బిస్కెట్ నానా, మీకు ఈ స్టేజ్ ఒక మంచి అవకాశం. ఇద్దరు మనసుల్లో ఇంతింత విషయాలు, ఇంతింత అనుమానాలు ఉన్నాయి. మీరిద్దరు నిజాలు మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి హ్యాపీగా బయటికి వెళ్తారు. నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పి, అతను అబద్ధాలు చెప్పి, ఇద్దరు ఒకరి మీద ఒకరు బురదలు వేసుకొని మేము కలిపి పంపించినా మళ్ళీ అక్కడి నుంచి తన్నుకుంటారు. అవసరమా? నిజాలు మాట్లాడుకోండి. సార్ చెప్తున్నారు, వినండి ఫస్ట్.